హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్. ఈరోజు చూసినట్టయితే రెడ్మీ 8A మొబైల్ సర్వీస్కి వచ్చింది. ఇది చూసినారంటే డిస్ప్లే బ్రేక్ అయింది. ఇంకా పోతే ఈ మొబైల్కి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది, ఆటో రీస్టార్ట్ అవుతుంది. ఇంకా పోతే అవుటర్ సైడ్ బటను, ఇన్నర్ సైడ్ బటను రెండు పోయాయి. ఇంకా పోతే ఈ బ్యాటరీ డెడ్ కండిషన్లో ఉందా, ఆన్ కండిషన్లో ఉందో ఇంకా మొబైల్ ఇప్పిన తర్వాత చెక్ చేయాలి. మొబైల్ ఇప్పి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఫస్ట్ సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ బ్యాక్ డోరు 1 by 1 ఓపెన్ చేద్దాం. మీరు చూసినట్టయితే ఛార్జింగ్ పెట్టలేదు, అయినా కూడా ఆటో రీస్టార్ట్ అవుతుంది, అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం సాఫ్ట్వేర్లో కూడా రావచ్చు, హార్డ్వేర్లో కూడా రావచ్చు. ప్రస్తుతానికి ఓపెన్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టెప్లో సిమ్ ట్రే తీసేసి సెకండ్ స్టెప్లో బ్యాక్ డోర్ తీసేసాము. ఇంకా చూసారంటే పై పక్కన ఉండే స్క్రూస్, కింద పక్కన ఉండే స్క్రూస్, ఆల్ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ ఓపెన్ చేసుకున్నాక థర్డ్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు చూసినట్టయితే స్క్రూలన్నీ ఓపెన్ చేసాము. ప్యానల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఈ స్టిప్స్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ స్టిప్స్కి హోల్ పడినా కట్ అయినా యూజ్ అవ్వదు, మళ్ళీ కొత్త స్టిప్స్ వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాటరీలకి సూతులు కానీ మనం తీసేటప్పుడు ఏ దాంట్లో తీస్తామో వాటితో కానీ ఏదన్నా డ్యామేజ్ అయిందంటే చాలా రిస్క్ ఉంటుంది. సో మీరు సొంతంగా ఏం ప్రయోగాలు చేయబాకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆథరైజ్డ్ మొబైల్ సెంటర్కి ఇవ్వండి. మీకు సింపుల్గా ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మీరు ఏదైనా సొంత ప్రయోగాలు చేస్తే, ఇప్పుడు ఇది చూశారు, ఇన్నర్ బటన్ కోసం అవుటర్ బటన్ పోయింది. సో ఒక ప్రాబ్లంకి రెండు ప్రాబ్లం అయినాయి. ఆ మాట చేసుకోబాకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆథరైజ్డ్ మొబైల్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఇంకా ఈ ఓపెన్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. బ్యాటరీ చూసినట్టయితే డెడ్ కండిషన్లో ఉంది, చాలా రోజులుగా ఛార్జ్ చేసినట్లేదు. సో దీనికి ఒకసారి బూస్టింగ్ పెట్టి చూద్దాము. ఇది చూసినట్టయితే ఇప్పుడు ఈ బ్యాటరీని బూస్టింగ్ పెట్టాము. బ్యాటరీ కనెక్ట్ చేయడమే, దీని వోల్టేజ్ చూస్తున్నారు 3.18 అని ఉంది, కాకపోతే 3.7 ఉండాలి. సో ఇది డెడ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు దీనికి మనం బూస్టింగ్ అంటే ఛార్జ్ చేస్తాము. సో ఇప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేసినట్టయితే గ్రీన్ లైట్ వస్తుంది. ఇప్పుడు ఇండికేటర్ చూసినట్టయితే ఇది మినిమం వోల్టేజ్ 4.21 అని చూపిస్తుంది, అంటే బ్యాటరీలో వచ్చేసి 2.65 ఉంది. ఇప్పుడు మనకి వోల్టేజ్ పెరుగుతూ వస్తుంది. ఇది బూస్ట్ అయిన తర్వాత మన మొబైల్ కనెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఓల్డ్ కాంబో రిమూవ్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న వేస్ట్ గమ్ అంతా ప్యానల్లో ఉంటుంది. ఆ వేస్ట్ గమ్నంతా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఓల్డ్ గమ్ అంతా డస్ట్, ఫంగస్ ఏదైనా ఉంటుంది, మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది చూసారంటే ఒరిజినల్ కాంబో సర్వీస్ ప్యాక్ అంటారు దీన్ని. ఇది MI 8A డ్యూయల్ సర్వీస్ ప్యాక్ ఒరిజినల్ కాంబో. మనం మొబైల్కి మ్యాక్సిమం లోకల్ కాంబోని అవాయిడ్ చేయండి, ఒరిజినల్ కాంబోని వేసుకోవడానికి ప్రయత్నించండి. ఒరిజినల్ కాంబో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే సర్వీస్ ప్యాక్ MI 8A డ్యూయల్ కాంబో ఇది. వీటికైతే పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కెమెరాకి డస్ట్ పోకుండా ఉండేదానికి సీల్, ఇది సీల్ ముందు ఓపెన్ చేసుకోవాలి. స్టిప్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండేదానికి స్టిక్కరింగ్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే
కాంబో ఒరిజినల్. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. మనం ఇప్పుడు కాంబో ఫిట్ చేద్దాము. మనం కాంబో ఫిట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా దీన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే కాంబోకి ప్యానల్కి వేసిన గమ్ము పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఫిట్టింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి చూద్దాము. బ్యాటరీ కూడా బూస్టింగ్ అయింది, కానీ బూస్ట్ చేసిన బ్యాటరీలు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు, కానీ కొన్ని బ్యాటరీలు వర్క్ అవుతుంది. సో బూస్టింగ్ తర్వాత ఛార్జింగ్ పెట్టాము. ఇప్పుడు చూసినట్టయితే హాఫ్ అన్ అవర్ తర్వాత స్టిక్కర్ గమ్ములన్నీ ఓపెన్ చేసాము. ఇప్పుడు దీనికి స్టిక్కర్ ఓపెన్ చేసినట్టయితే నెట్గా డిస్ప్లే ఉంటుంది. మనం స్టిక్కర్ ఓపెన్ చేసిన వెంటనే కానీ లేదా కొత్త ఫోన్ కొన్న వెంటనే కానీ ఈ విధంగా టెంపర్ గ్లాస్ వేసుకున్నట్టయితే మనకి డిస్ప్లే మీద క్రాచెస్, డ్యామేజ్ చాలా వరకు సేఫ్ అవుతుంది. దాని తర్వాత దీనికి పౌచ్ చేసుకోండి. ఈ విధంగా పౌచ్ చేసుకున్నారంటే మన మొబైల్ చూడడానికి కొత్త లుక్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక కొత్త మొబైల్ తీసుకొని యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు చూసేదానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కాంబోలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేదానికి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.